మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో ఒక క్లారిటీ వచ్చేసింది. మూడో విడత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దాదాపుగా ఉగాది రోజున మూడో విడత నామినేటెడ్ కోటాకు సంబంధించి పేర్లు అనౌన్స్ చేయబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి నామినేటెడ్ పదవుల జాబితా కూడా రంగం సిద్ధమైందట. ప్రధానంగా కొన్ని వ్యవసాయ కమిటీలకే ఈసారి పదవులు అనేది 50 నుంచి 60 ఏఎంసీల జాబితా కూడా కసరత్తు పూర్తయిందట. త్వరలోనే 60 కీలక కార్పొరేషన్లు 21 ఆలయ కమిటీల నియామకాలు అయితే జరగబోతున్నాయి. అయితే టీడీపీ నుంచే ఎక్కువగా ఆశావాహులు ఉన్నారు. దాదాపు 60,000కు పైగా దరఖాస్తులు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినాయి అనేది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ రెండూ కూడా ఈసారి ఈ మూడో విడత నామినేటెడ్ పోస్టుల్లో తమకు కూడా ఎక్కువ ప్రాధాన్యం కల్పించాలి అని అడుగుతున్నారు. అంటే ఈ కసరత్తే ఇప్పుడు చర్చనీయాంశమైంది భారీగా. ఎందుకంటే ఇప్పటికే మొన్న ఎమ్మెల్సీ పోస్ట్ కూడా బీజేపీకి ఒకటి ఇచ్చిన నేపథ్యంలో జాతీయ అవసరాల దృష్ట్యా అలాగే భారతీయ జనతా పార్టీ అవసరాల దృష్ట్యా కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోక తప్పదనేది. ఏది ఏమైనా ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువైంది. కీలక నామినేటెడ్ పోస్టులు ఈసారి ఎవరికి దక్కుతాయనేది. అయితే మూడో విడత నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో చాలా జాగ్రత్తగా కసరత్తు చేసి ఎంపిక చేయడం ఒక ఎత్తు. అలాగే రేపు ఉగాదికి ప్రకటించేస్తారు, వాళ్ళకి ఉగాది కానుగ్గా నామినేటెడ్ పోస్టులు ఇస్తారు అనే ప్రచారం జరుగుతుంది. అధికారికంగా వెలువరించాల్సిన అవసరం అయితే ఉంది.